పట్టభద్రుల ఎన్నికల్లో తీర్మార్మలన గెలుపుకు నేను సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్ తగ్గింది, నా ప్లానింగ్ సరిగ్గా లేదు అని తీర్మార్మలన నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక 4-5 రోజులుగా కౌంటింగ్ కంటే 2 రోజుల ముందు నుంచి ఆయన బేరీ చేసుకున్నాడట. నల్గొండలో ఆయనకు లీడ్ తక్కువ వస్తుందని అంచనాలు వచ్చినాడు. ఎట్లా వచ్చింది ఇది అంటే, టీఆర్ఎస్ వర్గంలో రాకేష్ రెడ్డి సర్కిల్లో అభిమానులు ఉత్సాహంగా ఉన్నట్ట గెలుస్తున్నామని. అంటే వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి నేను ఓడిపోతున్నా భయం చేత లేనిపోని నేను ఊహించుకొని నా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసి ఆయన టీం సభ్యులట ఎవరు 4-5 వచ్చారు. నలుగురు వచ్చారు. ఒకసారి 1-2 సార్లు 3 సార్లు ఇంటికి వచ్చారు. కూర్చొని మామూలుగా మాట్లాడారు. తర్వాత నా ఆఫీస్కి వస్తే మాట్లాడారు. బెదిరించే పని చేస్తున్నారు. ఎందుకు ఇట్లా వచ్చింది? అరే కౌంటింగ్ కూడా కాలేదు, ఇంకోటి నేనేమన్నా సహకరించిన వాడినే కానీ ఓటర్లు నా చేతులు లేరు కదా, ఇంకోటి నాతోటి ఏముంటుంది, నేనైతే మనస్ఫూర్తిగా సహకరించిన అంటే లేదు, మల్లన్న కోపం మీద ఉండట. మల్లన్న కోపం మీద ఉండు, నువ్వు మల్లన్న దగ్గరికి రావాలి, మల్లన్నకి ఏం జరిగిందో చెప్పాలి అని నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను. ఆయన టీం లీడర్ అటు ఎవరో ఒక ఆయన వచ్చి మేము ఆ ఎమ్మెల్యేని బెదిరించినాం, ఏ ఎమ్మెల్యేని బెదిరించినాం అని మాట్లాడుతున్నాం. సరే, ఒక 2-3 రోజులు కౌంటింగ్ అయింది. కౌంటింగ్ అయిన తర్వాత బొటాబొటీ ఓట్లతో ఆయన గెలిచింది. టైట్ పొజిషన్ ఎందుకు వచ్చింది అనేది ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకొని నా మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాను. దీంట్లో స్థానిక రాజకీయాలు దాగి ఉన్నాయి, ఇది నాకు తెలుసు. నేను ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన నాతోటి ఫోన్ మాట్లాడకుండా వేరే వాళ్ళతోటి మాట్లాడిస్తాడు, వేరే వాళ్ళని పంపిస్తాడు. ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో ఫోన్ చేస్తారు, కొంతమంది ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అన్న ఇట్లా ఇన్నా ఇట్లా అని ఏదో కానీ మొత్తం మీద ఏదో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఆయనకు నిన్న కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ మాట్లాడేందుకు లేదని ఫోన్ కట్ చేసిండు. వాళ్ళ టీం సభ్యులు వస్తున్నారు. 24 గంటల్లో నాకు ఏం జరిగిందో చెప్పాలి, మాకు లీడ్ తక్కువ వచ్చింది, నువ్వెంత నీ లెక్కెంత అని మాట్లాడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీకి ఎన్నికైంది కాబట్టి 34 జిల్లాలలో ఆయనకు ప్రోటోకాల్ ఉంటుందట. ఎస్పీలు కలెక్టర్లు ఆయనకు సెల్యూట్ కొడతారట. కాబట్టి 34 జిల్లాల్లో ఏమైనా చేస్తాను. ఇంకోటి ఆయన అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి నాకు భయపడుతున్నాడు, అందుకని నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుండు, రేపు మంత్రి పదవి కూడా ఇస్తాడు, నీ సంగతి చూస్తా అని చెప్తున్నాడు. అన్న చెప్పమన్నాడు. ఇది ఏమి హరాస్మెంటో నాకు అర్థం కాదు. తీర్మార్మలన మిత్రుడు ఎమ్మెల్సీ అని సంతోషపడాలన్నా, ఇటువంటి క్రిమినల్ నేచర్ ఉన్నందుకు బాధపడాలన్నా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఆయన టీం సభ్యులు మాత్రం 2-3 సార్లు నా ఇంటికి వచ్చి ఆ ఫుటేజ్ కూడా తీసిన నేను. తర్వాత నా ఆఫీస్కి వచ్చి ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్న ఎవరో వచ్చి చాలా పోదాంపా, హైదరాబాద్ పోదామా. ఏముంది హైదరాబాద్ పోతే ఎందుకు? ఇంకోటి బయట కూడా కొంతమంది కావాలని విష ప్రచారం చేస్తున్నారు. శంకర్రావు ఏదో చేసిండు. ఏముంది శంకర్రావు చేసేందుకు? శంకర్రావు ఏమన్నా పొలిటికల్ లీడరా? శంకర్రావు ఏమన్నా కాన్స్టిట్యున్సీ ఇది ఉన్నదా? ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డితో ఆయనకు సయోధ్య లేక నాకు నల్గొండకి ఎంట్రీ లేదన్నా, నాకు ఆడ కనీసం పాంప్లెంట్ పంచించే ప్రయత్నం లేదంటే నేను నా ఆఫీస్ని అడ్డాగా ఇచ్చి ఆయనకు సహకరించిన. ఆ కోమటిరెడ్డి కూడా ప్రచారంలో నేను పాల్గొనలే. ఈయన కోసం, ఈయన వ్యవహార శైలి చూసే చాలా చోట్ల ఇదే, ఒక్క నల్గొండ కాదు కదా. ఇప్పుడు లీడ్ తక్కువ రావడానికి 34 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నల్గొండ ఒకటేనా? మిగతా చోట్ల ఇవన్నీ కనీసం బేరీ చేసుకోకుండా సహకరించిన వాళ్ళ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుండే. ఇంకోటి ఆయనకున్న సమాచారం ఏంటంటే, ఆయన కులం వాళ్ళే కావాలి, వెలమూల మీద డౌట్ అట. ఇంకా వెలమాయన కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సహకరించిండ్రు. ఇది ఏమైనా తలకాయ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితి. నా కులం గవర్నమెంట్ ఉంటేనే, కేసీఆర్ గవర్నమెంట్ ఉంటేనే 10 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా. 8 సంవత్సరాలు పోరాటం చేసిన. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నా మీద కేసులు కూడా పెట్టించారు. నా కులాభిమానం కులపిచ్చి ఉంటే కేసీఆర్ దగ్గరికి పోయి కూర్చుందరు కదా, నేను అటు సైడే ఉందును కదా. ప్రజాపక్షాన నేను పోరాడుతుంటే, ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తిగా మల్లన్నకు నేను సహకరిస్తే, ఆయన గెలవంగానే ఏదో కొమ్ములు వచ్చినాయన్నట్టు నేను అందరినీ బెదిరిస్తా, ఏదో చేస్తా అనుకుంటే ఇక అది ఆయనకే ఇబ్బందికరం. ఒకటైతే నేను చెప్పదలుచుకున్నా, మనస్ఫూర్తిగా తీర్మార్మలన గెలుపు కోసం నేను సహకరించిన ఓ జర్నలిస్ట్గా. ఆయన గెలిచిన తర్వాత రకరకాల ఊహాగానాలతోటి నల్లగొండ మీద ఆధిపత్యం చేయాలన్నట. నల్లగొండలో ఎవరు సహకరించలేదు కాబట్టి ఇక్కడి నుంచే ఏదో మొదలు పెట్టాలనుకుంటున్నారట. మరి వాళ్ళ భ్రమలు ఏమిటో తెలియదు కానీ నన్ను బెదిరించే ప్రయత్నం చేసినా, నాకు ఎటువంటి హాని జరిగినా తీర్మార్మలనదే బాధ్యత. ఇప్పుడు నన్ను ఎత్తుకపోతారు, చేస్తారు, ఏం చేస్తారు? తీర్మార్మలన భాషలోనే చెప్పాలంటే పీకేదేముంది? ఇప్పుడు తీసుకుపోయి పీకేదేమని ఉందా? కనీసం ఇంత చదువుకున్న వాళ్ళము ఓ చట్టసభల్లోకి అడుగుపెట్టిండు, గౌరవప్రదంగా ఉండాలి,
కనీసం సహకరించిన వాళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉండాలన్న సోయి కూడా లేకుండా ఇటువంటి హవారా టీంలను పంపించి చిచోరా ప్రచారం చేయడం అనేది మనస్తాపం కలిగిస్తున్నది. తీన్మార్ మల్లన్న టీం నుంచి మాత్రం 2-3 రోజులుగా నాకు ఇంటికి రావడం, ఇక్కడ రావడం, ఒత్తికి గురవుతున్నా. నా ఇంట్లోకి కూడా నేను లేనప్పుడు కూడా నా ఇంటికి పోయి బెదిరింపు ధోరణిలో మాట్లాడేటట. ఆ సీసీ ఫుటేజీలన్నీ ఉన్నాయి. మల్లన్న ఇతరుతోటే నీ వ్యాపేయాలి, నాకేం జరిగినా మల్లన్నదే బాధ్యత.